మనం నిన్న శాతవాహనుల రాజకీయ చరిత్ర పూర్తి చేసుకున్నాం కదా. ఎస్ మేడం. అండ్ ఈరోజు పరిపాలన గురించి చూద్దాం. వాళ్ళ కాలం నాటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా పరిపాలన జరిపారు అనేదంతా కూడా ఈరోజు టాపిక్ అన్నమాట. ఇక్కడ మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, మీకు ఇది ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. శాతవాహనులు ఎవరికి సామంతులు? మౌర్యులకి. మౌర్యులకి. కానీ మీకు ఒకటి చెప్పాను గుర్తుందా? మౌర్యులకు సామంతులే కానీ వీళ్ళు మౌర్యుల పరిపాలనా వ్యవస్థను యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వలేదు అని. గుర్తుందా? గుర్తులేదు మేడం. శాతవాహనులు మౌర్యుల పరిపాలనను యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వలేదు. వాళ్ళ పరిపాలనా విధానానికి వీళ్ళు కొన్ని మార్పులను చేసి వీళ్ళు ఒక కొత్త రకమైన పరిపాలనను తీసుకొని వచ్చారు. వాళ్ళకు వీళ్ళకు ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏమని చెప్పాను గుర్తుందా? మౌర్యులకు శాతవాహనులకు పరిపాలనలో ఉండే ముఖ్యమైన తేడా ఏంటి? వికేంద్రీకరణ. ఎగ్జాక్ట్లీ. మౌర్యులు వచ్చేసి మొత్తము కేంద్రీకృత వ్యవస్థ ఉండింది వీళ్ళది. కేంద్రీకృత పరిపాలన ఉండింది. కానీ ఇట్లా కేంద్రీకృతంగా ఉండకూడదు అని చెప్పి శాతవాహనులు ఏం ఫాలో అయ్యారు? వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. సో ఈ వికేంద్రీకృత పరిపాలన ఎలా ఉండింది, ఎవరెవరు దీని అంటే ఈ పరిపాలనలో ఉండే ముఖ్యమైన అధికారులు, వాళ్ళు చేసే పనులు, అసలు ఈ పరిపాలన కన్నిటికీ మూలమైన ఒక లైక్ ఇప్పుడు మనకు ఇండియాలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంని మనం ఫాలో అవుతున్నాం కదా, అట్లా శాతవాహనులు దేన్ని ఫాలో అయ్యేవాళ్ళు, వీటినన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఈ శాతవాహనులకు మూల గ్రంథం ఏది, వీళ్ళు ఫాలో అయ్యేది పరిపాలన కోసము అంటే మనుధర్మ శాస్త్రం. మనుధర్మ శాస్త్రం. 1 సెకండ్. వీళ్ళు ఫాలో అయ్యేది అదేంటి అంటే మనుధర్మ శాస్త్రం ఒకటి. అండ్ కౌటిల్యుడు రాసిండేది ఏం శాస్త్రం? అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రాన్ని తర్వాత మనుధర్మ శాస్త్రాన్ని, ఈ రెండిటిని వీళ్ళు ప్రామాణికంగా తీసుకొని పరిపాలనను సాగించడం. ఓకే. సో శాతవాహనుల యొక్క పరిపాలనకు మూలమైన గ్రంథాలు ఏవి అని చెప్పుకున్నాము? ఒకటి మనుధర్మ శాస్త్రము, రెండోది కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. అయితే వీళ్ళ పరిపాలన ఎలా ఉండిందో మనకెట్లా తెలుస్తోంది అని అంటే, వాత్సాయనుడు రాసిన కామసూత్ర ఉంది కదా, ఉమ్. న్యాయ భాష్య కామసూత్ర. సో ఈ రెండిటి ద్వారా మనకి వీళ్ళ యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండింది అనేది తెలుస్తోంది. సో ఇవి రెండు ఏమో వీళ్ళ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి పనికొచ్చే గ్రంథాలు. ఇవి రెండు ఏమో మనుధర్మ శాస్త్రం, అర్థశాస్త్రం ఏమో వీళ్ళ పరిపాలనకు పనికొచ్చినటువంటి గ్రంథాలు. అంటే వీళ్ళ పరిపాలనకు ఆదర్శప్రాయంగా, అంటే వీళ్ళ పరిపాలన విధానం ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పి ఒక ఉమ్, ఉమ్, కాన్స్టిట్యూషన్ లాగా మేడం. మన కాన్స్టిట్యూషన్ లాగా సింపుల్గా చెప్పాలంటే. సో మార్గదర్శకంగా ఉన్నటువంటి గ్రంథాలు అన్నమాట ఏవి? మనుధర్మ శాస్త్రం మరియు అర్థశాస్త్రం. సరే, అయితే ఇంకిప్పుడు పరిపాలన విషయానికి వచ్చేద్దాం. పరిపాలనలో అందరికన్నా హెడ్ ఎవరు? మొత్తం రాజ్యానికి హెడ్ ఎవరు? రాజు. రాజు. రాజు రాజ్యానికి అధిపతి. ఈయననే సర్వాధికారి, అంటే ఈయన పైన ఎవరు ఉండరన్నమాట. అండ్ ఈ రాచరికం అనేది ఎలా వస్తుంది అనంటే వంశ పారంపర్యంగా వస్తుంది. ఎలా వస్తుంది? వంశ వంశపారం. పారంపర్యంగా రాచరికం అనేది వస్తుంది. అంటే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత అతని కొడుకు, అట్లా వంశ పారంపర్యంగా
వస్తుందన్నమాట. జనరల్ గా వంశపారంపర్యంలో కూడా మళ్ళీ పెద్ద కొడుకే రాజు అవుతాడు. ఎవరవుతారు? పెద్ద కొడుకు. ముగ్గురు నలుగురు రాజులు ఉంటే ఫస్ట్ పెద్ద కొడుకే రాజు అవుతాడు. మనకి ఇది ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకుల విషయంలో చూస్తే ఫస్ట్ పెద్ద కొడుకు రెండో పులమావి రాజయ్యాడు కదా. ఎస్ మేడం. ఆ తర్వాతే వాసిష్ఠిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, శివశ్రీ, అతను రాజు అవును. అవుతాడు. సో ఫస్ట్ పెద్ద కొడుకుకే రాజ్యం అనేది దక్కుతుంది అనమాట. సో ఇలా రాజు ఉంటాడు. రాజు తర్వాత వంశపారంపర్య రాజు తర్వాత రాజు అంటే వంశపారంపర్యంగానే అది సంక్రమిస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ పెద్ద కొడుకుకే ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ లాగా మనం ఏం అయ్యేదానికి అవకాశం ఉంది అంటే, జనరల్ గా వీళ్ళు మాతృ సంజ్ఞను ధరించారు అని అంటాం కదా, వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మాతృనామాలు కలిగి ఉన్నా కూడా రాజ్యాధికారం మాత్రము మగవాళ్ళ నుండి మగవాళ్ళకే సంక్రమించేది. అంటే తల్లి తర్వాత, అంటే తల్లి రాజ్యం కొడుకుకి రావడమో లేదా తల్లి తర్వాత నెక్స్ట్ ఎవరికి రావాలి అట్లా కాకుండా మగవాళ్ళ నుండి, అంటే తండ్రి బేస్ అన్నమాట, అతని తర్వాత అతని కొడుక్కి, అతని తర్వాత అతని కొడుక్కి, అట్లా మగవాళ్ళ నుండే వచ్చేదంటే ఇక్కడ ఇదేమి మాతృస్వామ్య వ్యవస్థ కాదు, ఇది పితృస్వామ్యమే అని చెప్పి తెలుస్తుంది. అంతేనా? పితృస్వామ్యం అని చెప్పి అర్థమైపోతుంది కదా. సో అందరికన్నా హెడ్ ఎవరని చెప్పుకున్నాం రాజ్యంలో? రాజు. రాజు. అయితే మొత్తం పరిపాలన అంతా రాజు ఒక్కడే చూసుకోగలడా? చూసుకోగలుగుతాడా, చూసుకోలేడా? చూసుకోలేడు మేడం. కాబట్టి ఇతన్ని అసిస్ట్ చేయడానికి 4 రకాల మంత్రులు ఉండేవాళ్ళు. 4 రకాల మంత్రులు. ఆ 4 రకాల మంత్రులు ఎవరు, వాళ్ళు ఏం పనులు చేస్తారు, ఇక్కడి నుంచి చెప్తున్నాను. ప్రతి ఒక్క పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా అడిగేదానికి అవకాశం ఉన్నదే. జాగ్రత్తగా వినండి, 1కి 2 సార్లు చెప్పుకుందాం, సరేనా? 4 రకాల మంత్రులు అన్నాం కదా రాజును అసిస్ట్ చేయడానికి. వాళ్ళు ఎవరు అంటే, ఒకరిని వచ్చేసి అమాత్యులు అంటారు. రెండో రకం ఎవరు అనంటే మహా అమాత్యులు. అమాత్యులు, మహా అమాత్యులు. మూడో రకం విశ్వాస అమాత్యులు. నాలుగో రకం రాజ అమాత్యులు. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏంటి? అమాత్యులు. 2 మహా అమాత్యులు. 3 విశ్వాస అమాత్యులు. 4 రాజ అమాత్యులు. అసలు ఈ 4 రకాలు ఎవరు, వీళ్ళు చేసే పనులేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అమాత్యులు అన్నాం. అమాత్యులు అంటే ఎవరు? ఇది ఫస్ట్ ఈ నలుగురు ఎవరు అని తెలుసుకునే కన్నా ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇండియా అనే ఒక కంట్రీని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేసాము? చదువుతున్నాను. ఆహా, అట్లా అడగట్లేదు. ఇండియా అంటే స్టేట్స్ గా డివైడ్ అయిందా అవ్వలేదా? స్టేట్స్, డిస్ట్రిక్ట్స్. స్టేట్స్ మళ్ళీ ఏమయ్యాయి? డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ మళ్ళీ ఏమయ్యాయి? మండలాలు. విలేజెస్ లాగా అయ్యాయి కదా. అంటే ఇప్పుడు ఉమ్, ఇండియా అనే ఒక కంట్రీ స్టేట్స్ అయ్యింది, స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ అయ్యింది, డిస్ట్రిక్ట్స్ నుంచి విలేజెస్ అయ్యాయి కదా. సో ఉమ్, ఇదే ప్యాటర్నే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఇండియా అంటే మొత్తం శాతవాహన సామ్రాజ్యం అనుకోండి, రాజ్యం. ఓకే, ఈ రాజ్యాన్ని, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇక్కడ ఇండియాని ఎట్లయితే స్టేట్స్ గా డివైడ్ చేశామో అట్లా ఇక్కడ వేటిగా డివైడ్ చేశారు ఈ ఈ రాజ్యాన్ని అని అంటే, మీకు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, గుర్తుందా? ఆహారాలు అని.
చెప్పారు మేడం. కొట్టూరాహార అని చెప్పి ఒకటి చెప్పాను, గుర్తుందో లేదో మీకు? గుడివాడ కాడ. కొడ్డూరు, కోడూరు గూడూరు అని అంటారు అని చెప్పి. ఈ ఎక్కడ చెప్పానంటే అది పోర్ట్స్, ఓడరేవులు చెప్పుకునే దగ్గర కొడ్డూరాహార, అరికమేడు అని చెప్పుకున్నాం, గుర్తుందా? ఎస్ మేడం. అరికమేడు పాండిచ్చేరి. అరికమేడు అంటే పాండిచ్చేరి, కొట్టూరాహార అని అంటే గూడూరు అని చెప్పి చెప్పుకున్నాం. సో అట్లా ఆహారాలు అనే వాటిగా రాజ్యాన్ని డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆహారాలను మళ్ళీ నిగమములు అంటారు. గుర్తున్నాయా నిగమములు? నిగమ సభ. మున్సిపాలిటీస్. ఉమ్, అంటే జిల్లా లాంటివి అని అనుకోవచ్చు, అంతేనా? ఓకే మేడం. ఈ నిగమములను మళ్ళీ గ్రామాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంగా? గ్రామాలుగా. సో ఎట్లా డివైడ్ చేశారు వీళ్ళది? రాజ్యంని ఆహారాలుగా, ఆహారాలు. ఆహారాలను నిగమములుగా, నిగమములను గ్రామాలుగా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వీళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉండింది? రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు? ఆహారాలు, నిగమములు, గ్రామాలు. గ్రామాలు. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. రాజ్యానికి హెడ్ ఏమంటాము? రాజు. రాజు అంటాం. ఇప్పుడు ఆహారాలకు కూడా ఒక హెడ్, ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క హెడ్ ఉంటారు. ఆహారానికి ఉండే హెడ్నే అమాత్యుడు అని అంటారు. ఏమంటారు? అమాత్యుడు. అమాత్యుడు. ఆహారానికి హెడ్ ఎవరు? అమాత్యుడు. అమాత్యుడు. ఆ, నిగమములకు హెడ్, ఇక్కడ నిగమములకు ఒక హెడ్ అంటూ ఉండడు. నిగమములను పరిపాలనను చూసుకునేదే నిగమ సభ. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, భట్టిప్రోలు శాసనం నిగమ సభ. ఎస్ మేడం. సో అది ఆ నిగమ సభలో కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ కలిసి నిగమములను చూసుకుంటారు. గ్రామాలు, గ్రామాలకు హెడ్ ఏమంటారు అంటే గ్రామణి అంటారు. ఏమంటారు? గ్రామని. గ్రామణి లేదా గ్రామికుడు. గ్రామి. గ్రామణి లేదా గ్రామికుడు అంటారు. సో రాజ్యము, రాజ్యానికి హెడ్ ఏమో రాజు. రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క హెడ్ ఉంటారు. అతన్ని ఏమంటారు? అమాత్యుడు. అమాత్యుడు అంటారు. ఈ ఆహారాల్లో మళ్ళీ ఒక్కొక్క ఆహారాన్ని నిగమములుగా డివైడ్ చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్క నిగమమును పరిపాలనలో ఉపయోగపడేదాన్ని ఏమంటారు? నిగమ సభ అంటారు. ఈ నిగమ సభలో ఉండే సభ్యుల ద్వారా నిగమాలను పరిపాలించడం జరుగుతుంది. మళ్ళీ నిగమాలను మళ్ళీ ఎన్ని రకాలు, ఎట్లా డివైడ్ చేశారు? గ్రామాలుగా. అంటే ఒక 10 లేదా 20 గ్రామాలను కలిపితే ఒక నిగమం, అట్లా కొన్ని నిగమాలను కలిపితే ఒక ఆహారం, అట్లాంటి ఆహారాలను కలిపితే ఒక శాతవాహన రాజ్యమైంది. అట్లా నిగమాలు గ్రామాలు అయ్యాయి. అండ్ ఈ గ్రామాలకు హెడ్ ఎవరు? ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామణి లేదా గ్రామికుడు అనే అతను ఉంటాడు. క్లియరా? ఎస్ మేడం. ఇప్పుడు మీకు ఇంకొకటి గుర్తుందా? ఇక్కడ గుల్మిక గుర్తుందా? గుర్తుంది మేడం. గుల్మిక అంటే ఈ గ్రామాల్లో ఉండే శాంతి భద్రతలను కాపాడే అధికారి అని అంటున్నాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రామణి అనే అతను విఏఓ లాంటి వాడు అనుకోండి. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటాం కదా, విఏఓ, విఆర్ఓ. అట్లాంటి వాడు గ్రామణి అయితే ఆ ఆ గ్రామంలో ఉండే ఒక ఎస్ఐఓ అట్లాంటి వాడు, ఒక ఇన్స్పెక్టరో అట్లాంటి వాడు గుల్మిక. గుల్మిక్. అంటే అతను లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు, ఇతను అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు. క్లియరా? ఓకే. ఎస్ మేడం. ఇప్పుడు మళ్ళీ పైకి వద్దాం. ఆహారాలకు హెడ్ ఎవరు? అమాత్యుడు. అమాత్యుడు. సో ఇక్కడ అమాత్యులు ఏం చేస్తారు? వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఉమ్, ఆహారాలకు అధిపతులు. ఆహారాలకు అధిపతులుగా ఉంటూ రాజుకు హెల్ప్ చేసేవాడు అమాత్యుడవుతాడు.
ఓకేనా. మరి మహా అమాత్యుడు అంటే ఎవరు? మహా అమాత్యుడు అని అంటే ఆర్థిక మంత్రి. ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. విశ్వాస అమాత్యులు అన్నాం. విశ్వాస అని ఉంది పేర్లోనే, అంటే ఏంటి చెప్పండి? అంటే సన్నిహితంగా ఉండే, రాజుకు ఉమ్, సన్నిహితంగా భక్తులుగా ఉండేవాళ్ళు ఇది అంటారు కదా మేడం. బాగా క్లోజ్ గా ఉండి రాజుకు హెల్ప్ చేసేవాడు, సలహాలు ఇచ్చేవాడు అనొచ్చు కదా విశ్వాస అమాత్యులు అంటే. ఎస్ మేడం. సో రాజు యొక్క ఆంతరంగిక సలహాదారుడు ఎవరు? అంతరంగిక సలహాదారు. ఆంతరంగిక సలహాదారుడు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత భాషలో ప్రధాని, మ్మ్. ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్లకు హెడ్ లాంటి వాడు అని. అంటే ఇప్పుడు మనకు రాజు లేడు కాబట్టి పిఎంఏ హెడ్. అప్పుడు రాజు మ్మ్. ఉండినాడు కాబట్టి రాజును అసిస్ట్ చేయడానికి ఒక ప్రధానమంత్రి ఉండినాడు అనమాట. అతన్నే విశ్వాసామాత్యులు అంటారు. అమిత్ షా లాగా మేడం కదా మోడీకి. మోడీకి అమిత్ షా లాగా అంటారా? క్యాబినెట్ లో కూడా ఉంటాయిగా మేడం టైప్స్, ఒక 10 మంది. క్యాబినెట్. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అందరు ఉంటారు. క్యాబినెట్ అంటే కొంతమందే ఉంటారు కదా, అట్లా అనుకోండి ఆ, పోనీ. ఓకే మేడం. రాజామాత్యుడు అంటే రాజు ఆజ్ఞలను అమలుపరిచేవాడు. రాజు ఆజ్ఞలను అమలుపరిచేవాడిని ఏమంటారు? రాజా మా. రాజామాత్యుడు అంటారు. ఓకే. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. 4 రకాల మంత్రులు ఉంటారు. ఎవరు అంటే వీళ్ళు నలుగురు ఉంటారని కాదు, అమాత్యులు చాలా మంది ఉంటారు. మహా అమాత్యుడు, విశ్వాసామాత్యుడు ఒకరే ఉంటారు. రాజమాత్యులు మళ్ళీ చాలా మంది ఉంటారు. సో అమాత్యులు అంటే ఎవరు? ఆహారాలకు అధిపతులు. మహామాత్యుడు అంటే ఆర్థిక మంత్రి. విశ్వాసామాత్యుడు అంటే రాజుకు ఆంతరంగిక సలహాదారుడు, అంటే ప్రధానమంత్రి అట్లాంటి వాడు. అండ్ రాజామాత్యుడు అంటే రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవాడు అని అర్థం. క్లియర్ కదా? ఓకే మేడం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రాజ్యం ఎన్ని రకాలుగా డివైడ్ అయింది? ఆహారాలు, నిగమములు. ఆహారాలు నిగమములుగా, నిగమములు గ్రా. గ్రామాలుగా డివైడ్ అయింది కదా. సో ఇప్పుడు ఆహారాలలో పరిపాలన ఎలా ఉండింది అనేది చూద్దాం. దేంట్లో? ఆహారాలు. ఆహారాలు అంటే రాష్ట్రాల్లాగా, ఇప్పుడు మనకి స్టేట్స్ ఎట్లా అట్లా. సో ఆహారాలుగా డివైడ్ అయ్యింది అని అంటున్నాం కదా. శాతవాహనులు వాళ్ళ వాళ్ళ రాజ్యాన్ని కొన్ని ఆహారాలుగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ వీటి పాలకులను ఏమంటారు? అమాత్యులు. అమాత్యులు అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు పైన రాజు, ఆ, రాజు నెక్స్ట్ రాజు ఎవరవుతారు అని చెప్పాము? పెద్ద కొడుకు. ఆ, అంటే ఏముంది వాళ్ళకి? పితృస్వామి. అది ఓకే, వంశపారంపర్య హక్కుగా వచ్చింది కదా రాజ్యం. ఆ, కానీ ఆహారాలలో అమాత్యులు ఉన్నారే, ఈ అమాత్యులకు వంశపారంపర్య హక్కు లేదు. ఏం లేదు? వంశపారపర్యం. వంశపారంపర్య హక్కు లేదు. మనకి ఇది మార్చి ఉంది అని అంటారు. హక్కు లేదు అంటే ఒక రాష్ట్రానికి, అంటే సారీ, ఒక ఆహారానికి ఒకరు అమాత్యుడిగా అపాయింట్ అయ్యారు అనుకుందాం. తర్వాత అతను చనిపోతేనో లేదా అతను రిటైర్ అయితేనో అతని తర్వాత అతని కొడుకే మళ్ళీ ఆ ఆహారానికి అమాత్యుడు అవ్వాలి అన్న రూల్ ఏమీ లేదు. అర్థమైందా? క్లారిటీ ఉంది కదా? అర్థమైందా? టెస్ట్ పెట్టి తీసుకున్నా మేడం, దీనికి నాలెడ్జ్. ఉమ్, ఉమ్. వేరే వాళ్ళని రిపీట్ చేసుకునే వాళ్ళు అయితే
అంటే నాలెడ్జ్ ఆ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ వాళ్ళ యొక్క కేపబిలిటీని బట్టి అపాయింట్ చేసేవాళ్ళు కానీ వంశపారంపర్యంగా కాదు. అర్థమైందా? అంటే వాళ్ళు చూసుకోగలుగుతారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళని అపాయింట్ చేసేవాళ్ళు. అంతేగాని వాళ్ళ నాన్న అమాత్యుడు కాబట్టి ఇతను కూడా అమాత్యుడు అవ్వాలి అన్న రూల్ లేదనమాట. నెపోటిజం లేదు ఇక్కడ. అర్థమైందా? ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకు తరచుగా బదిలీలు చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్. కంటిన్యూగా ఒకరిని ఒకరే ఆహారానికి అమాత్యుడిగా ఉంచేవాళ్ళు కాదు. కరప్షన్ ని కంట్రోల్ చేసే మెజర్స్ అన్నమాట ఇవన్నీ. ఒకటే చోట ఉంచితే అతను పూర్తి కంట్రోల్ తెచ్చేసుకుంటాడు కదా ఆ మొత్తం ఆహారం మీద. సో కాబట్టి అట్లా ఉండకుండా వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా బదిలీలు చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్. అర్థమైందా? ఓకే. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పమంటారా? యా మేడం, అర్థమైంది మేడం. హ్మ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని ఆహారాలకు ఆ, అధిపతిగా అంటే లైక్ హెడ్గా రాజు తన కొడుకులను కూడా నియమించేవాడు. అర్థమైందా మీకు? కొన్ని 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 ఆహారాలకు హెడ్గా ఎవరిని నియమించేవాళ్ళు? రాకుమారులు ఉంటారు కదా. అర్థమైందా? కొంచెం రెస్పాండ్ అయితే నేను చెప్పగలుగుతాను నెక్స్ట్ పాయింట్. కొన్ని కొన్ని ఆహారాలకు రాజులు వాళ్ళ కొడుకులనే అమాత్యులుగా అపాయింట్ చేసేవాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు? మామూలుగా ఆ ఆహారానికి హెడ్ని ఏమంటారు? ఆహారానికి హెడ్ని ఏమంటున్నారు? కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. అమాత్యులు మేడం. కానీ రాజు కొడుకులను అమాత్యులుగా అపాయింట్ చేస్తే అప్పుడు వాళ్ళని ఏమంటారు అనంటే కుమారామాత్యులు అంటారు. ఏమంటారు? కుమారామాత్యులు. రాజు కొడుకులు కదా, కుమారులు కదా. సో కుమార అమాత్యులు, కుమారామాత్యులు అని చెప్పి పిలుస్తారు. సో కుమారామాత్యులు అంటే ఎవరు అని అడిగితే రాజు కొడుకులు ఆహారానికి అధిపతులుగా నియమించబడితే వాళ్ళని అమాత్యులు అని కాకుండా కుమారామాత్యులు అని చెప్పి పిలుస్తారు. అర్థమైందా? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్, శాతవాహన కాలానికి సంబంధించిన ఆహారాలలో ఇంపార్టెంట్ ఆహారాలు ఏవి అంటే ఇప్పుడు స్టేట్స్ అన్నిట్లోకి కొన్ని మాత్రం బాగా మంచి రిచ్ అని, లేకపోతే మంచి ఆ, ఏమంటారు బాగా స్ట్రాంగ్ అయిన ఆహారాలు అట్లా ఉంటాయి కదా. అవి ఏంటి? లేదా ఎక్కువగా శాతవాహనుల శాసనాల్లో మనకు వినపడిన ఆహారాల పేర్లేంటి అని అంటే సోపారాహారం, మామలాహారం, కొడ్డూరాహారం, ఇట్లాంటి పేర్లు వినపడ్డాయి. ఏమేం పేర్లు వినపడ్డాయి? వ్యాపారాహారం. సోపారాహారం, మామలాహారం, కొడ్డూరాహారం, ఇట్లాంటి పేర్లు వినపడ్డాయి. అండ్ వీటన్నిటిలోకి ఓకే వీటన్నిటిలోకి
అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహారము ఏది అనంటే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది, గోవర్ధన ఆహారం. ఏం పేరు దాని పేరు? గోవర్ధన. గోవర్ధన ఆహారం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన ఆహారం. ఓకే, శాతవాహన సామ్రాజ్యం ఆహారాలుగా డివైడ్ అయింది. లైక్ సోపరాహారం, మామలాహారం, కొట్టూరాహారం ఇట్లాంటి పేర్లు కొన్ని ఉన్నాయి. వైజయంతి ఆహారం అని కూడా ఒకటి ఉంది మనకి. సో ఇట్లాంటి ఆహారాలన్నిట్లోకి గొప్పదైన ఆహారం ఏది అంటే, ఏం గోవర్ధన పేరు ఆహారం. దాని పేరు? గోవర్ధన ఆహారం. గోవర్ధన ఆహారం. ఓకే, క్లియర్ కదా? ఓకే మేడం. ఇప్పుడు ఆహారాలు పాయింట్స్ చెప్పండి. ఆహారాలకు హెడ్ ఏమంటారు? అమాత్యులు. వీళ్ళకు వంశపారంపర్య హక్కు ఉందా? లేదు. అండ్ బదిలీలు ఉండేవా ఉండవా ఉండలేదా? ఉన్నాయి మేడం. ఓకే. ఒకవేళ రాకుమారులను ఆహారాలకు అమాత్యులుగా నియమిస్తే వాళ్ళని ఏమంటారు? కుమార కుమార అమాత్యులు. అమాత్యులు. ఓకే, గుడ్. సో శాతవాహన సామ్రాజ్యంలోని ఆహారాలలో అన్నిట్లోకి గొప్పదైన ఆహారం ఏది? గోవర్ధన గోవర్ధన ఉహుం. ఆహారం. గోవర్ధన ఆహారం. గోవర్ధన ఆహారం. ఉమ్. సరే, ఇప్పుడు ఇది ఆహారాలు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆహారం తర్వాత నిగమములు. నిగమములు. సో నిగమముల విషయంలో పరిపాలన ఎలా ఉండింది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నిగమములు అంటే ఏం పరిపాలనా వ్యవస్థ అని చెప్పుకున్నాం? ఇది పట్టణ పరిపాలన. పట్టణ పరిపాలనా వ్యవస్థ. నిగమములు అంటే సింపుల్ గా చెప్పాలంటే పట్టణాలు అనొచ్చు కదా. ఎస్ మేడం. అండ్ ఈ పట్టణాలను చూసుకునే విధులను చూసుకునేదే దాన్ని ఏమంటారు? అధికారి. నిగమ నిగమ. నిగమ సభ అని అంటారు. ఈ నిగమ సభ గురించిన శాసనం ఏది? బట్టిప్రోలు. కుబీరకుడు. బట్టిప్రోలు శాసనం. ఈ బట్టిప్రోలు శాసనాన్ని వేయించిన వాడెవరు? కుబీరుడు లేదా కుబీరకుడు. కుబీరకుడు, కుబీరుడు, అట్లా అది గుర్తుపెట్టుకోండి, అదొకటి. అండ్ ఇప్పుడు ఈ నిగమ సభ అన్నాం కదా, మరి ఈ నిగమ సభలో సభ్యులు ఉంటారు అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఉమ్. వాళ్ళని ఏమంటారు అంటే గహపతులు అంటారు. ఏమంటారు? గహపతులు. అంటే వీళ్ళు గహపతులు. ప్రజల మేడం? ఉమ్, ఉమ్. గహపతులు ప్రజలా లేదంటే వీళ్ళు కూడా? వీళ్ళు ఎలక్టెడ్. ఇప్పుడు మనకు వార్డు మెంబర్లు ఉంటారు చూడండి, ఆహా, ఓకే ఓకే మేడం. అట్లా. ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్ ఉంటారే, అట్లా. ఓకే ఓకే. ఐడియా వచ్చింది. గహపతులు అంటారనమాట. ఓకే. ఓకే మేడం. అండ్ వీళ్ళ కాలంలో ఇంపార్టెంట్ నిగమములు ఏవి అంటే ఇంపార్టెంట్ సిటీస్ లాంటివి. ఇందాక మనం చూసినవి స్టేట్స్, అడుగుతా ఆ గోవర్ధన ఆహారం, సోపారాహారం అట్లాంటివి. అండ్ అట్లా నిగమములలో ఆ, ఏవి ఇంపార్టెంట్ నిగమములు అని అంటే బరుకచ్చా ఒకటి, బారుకచ్చా, కళ్యాణి. ఈ పోర్ట్స్ గా మేడం? పోర్ట్సే. ఎందుకంటే ఎక్కడ పోర్ట్స్ ఉంటాయో అవే కదా సిటీస్ గా డెవలప్ అవుతాయి. అప్పట్లో ట్రేడే కదా మెయిన్. ఓకే ఓకే మేడం. ధాన్య కటకం కూడా ఇంపార్టెంట్ దే. ధాన్య రాజధాని కాబట్టి. కటకం. విజయపురి గుర్తుందా? నాగార్జునకొండ మేడం. ఆ, ఇంకో పేరేంటి దానికి? విజయపురి, విజయ శాతకర్ణి గుర్తుంది. అది శ్రీపర్వతం. శ్రీపర్వతం. ఉమ్, నాసిక్, కొండాపూర్ ఎందుకు చెప్పండి? టంకశాల ఉంది. శాతవాహన కాలంలో వాళ్ళ నాణ్యాలు దొరకడానికి ఉమ్, నాణాలు ముద్రించే నాణ్యాలు టంకశాల ఉంది. దొరకడానికి కదా మేడం. గుడ్ గుడ్ కొండాపూరు. గుడ్.
తర్వాత టంకసాల టంకసాల అంటాం దాన్ని. టంకసాల మేడం, క్యాపిటల్ సిటీ కూడా మర్చిపోతున్నాం మనం, ప్రతిష్టానపురం ఉంది కదా, ఓకే. ఇది కూడా ఒక నిగమమే. సో ఇవి ఇంపార్టెంట్ నిగమాలు. ఏవి? బారుకచ్చ, కళ్యాణి, ధాన్యకటకం, విజయపురి, నాసిక్, కొండాపూర్, ప్రతిష్టానపురం, ఇవన్నీ ఇంపార్టెంట్ నిగమములు. అండ్ ఆ నిగమ సభ, వాటిని చూసుకునేది నిగమ సభ. నిగమ సభలో ఉండే మెంబర్స్ ని ఏమంటారు? నిగమ సభలోని సభ్యులను ఏమంటారు? గహపతులు. గహపతులు మేడం. గహపతులు అని చెప్పి పిలుస్తారు. సో ఇది నిగమములు అంటే. నిగమముల తర్వాత ఏముంది మనకి? గ్రామాలు. గ్రామాలు. గ్రామ పరిపాలన ఎలా ఉండింది వీళ్ళ టైంలో? సో గ్రామ పరిపాలన విషయానికి వస్తే, గ్రామానికి హెడ్ ఏమంటారన్నాము? గ్రామిని. పరిపాలనలో ఇది చివరి భాగం కదా. పరిపాలనలో, శాతవాహన పరిపాలనా వ్యవస్థలో చివరి భాగమా కాదా గ్రామం? ఎస్ మేడం. సో ఈ గ్రామ పరిపాలనా బాధ్యతను చూసుకునే అధికారిని ఏమంటారు? గ్రామిని. గ్రామణి లేదా గ్రామికుడు, అంతేనా? ఎస్ మేడం. అండ్ వీళ్ళు ప్రాకృతం కదా వీళ్ళు వాడతారు, కాబట్టి ఇది గ్రామిక అనేది గామిక కూడా అయింది. గ్రామిక బదులు వాళ్ళు గామిక, గామణి అని చెప్పి వాడేవాళ్ళు. సో ఈ పదాలకు దగ్గరగా ఉన్న ఏదైనా కరెక్టే అవుతుంది. ఓకేనా? గ్రామ పరిపాలనా ఓకే మేడం. బాధ్యతను చూసుకునే అధికారిని ఏమంటారు? గ్రామణి లేదా గ్రామణి, గ్రామికుడు, గ్రామికుడు, గామిక. గామిక అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? అండ్ శాంతి భద్రతలను కాపాడే అధికారి గుల్మిక. గుల్మిక. గుల్మిక లేదా గౌల్మిక, ఈ రెండిట్లో ఏదున్నా. గుల్మిక లేదా గౌల్మిక అంటే శాంతి భద్రతలను కాపాడే అధికారి అన్నమాట. ఓకే. అండ్ ఈ గుల్మికల గురించి ఎక్కడెక్కడ ఉంది? మేకధోని శాసనం. ఒకటి మేకధోని శాసనంలో ఉంది. ఎవరు వేయించారు దీన్ని? పులమావిత్రి. పులమావిత్రి కదా. సో మేకధోని శాసనంలో ఉంది. రెండోది గాథా సప్తసతిలో కూడా ఉంది. ఎవరిది? హాలుడు. హాలుడు రాసిన గాథా సప్తసతిలో కూడా ఉందన్నమాట. సో ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. గుల్మిక అనేది, తర్వాత గ్రామణి అనేది. గహపతుల్లాగా ఈ సభలో ఏం ఉండవా మేడం? ఆహా, అట్లేం లేదు. అలాగే మనకి గాథా సప్తి గురించి కూడా ఆ బుక్ కూడా మనకి ఏదో రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు కదా మేడం, సొసైటీ మేడం? అది సొసైటీని రిప్రజెంట్ చేస్తుంది. అది సాంఘిక పరిస్థితులు వచ్చినప్పుడు పూర్తి డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓకే మేడం. ఓకే. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, శాతవాహన సామ్రాజ్యము ఎందుకు పతనం అయ్యింది అని చెప్పి చెప్పుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందా? మేడం, వీళ్ళు కాయిన్స్ ప్రింట్ చేసుకునే రైట్ కూడా వీళ్ళు సామంతులకు ఇచ్చారు. ఒకటి అంటే మరీ ఎక్కువగా వికేంద్రీకృతం అయిపోయింది అని చెప్పుకున్నాం, అవునా? అవును మేడం. సో ఇక్కడ ఏమైంది, ఎంత వికేంద్రీకృతం అయిపోయింది అని అంటే, ఇక్కడ వీళ్ళు చేసిన ఒక తప్పేంటి, శాతవాహన పరిపాలనలో అమాత్యులకు వంశపారంపర్య హక్కు ఉండిందా చెప్పండి? లేదు. అమాత్యులకు వంశపారంపర్య హక్కు లేదు, కానీ గ్రామణులకు మాత్రం వంశపారంపర్య హక్కు ఉంది. ఓకే ఓకే. అర్థమవుతోందా? అమాత్యులకు లేదు, కానీ గ్రామణులకు వంశపారంపర్య హక్కు ఉంది. సో దీన్ని బట్టి ఏమైంది, వంశపారంపర్య పదవులు పొందారు,
అండ్ వీళ్ళే కదా ఈ పన్నులు వసూలు చేయడము ఇవంతా చూసుకునేది. మ్మ్. సో పన్నులు వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు, వంశపారంపర్యంగా పదవులను పొందడం జరిగింది. సో వీటి వల్ల ఏమైంది, రాజకీయంగా వీళ్ళు చాలా బలపడారనమాట. దానివల్ల ఏమైంది, ఇది ఒక భూస్వామ్య వ్యవస్థ అంటామే, ల్యాండ్ లార్డ్స్ మ్మ్. లాగా వీళ్ళు తయారయ్యారు. అంటే రాజు కూడా భయపడనంత రీతిలో వీళ్ళు మారిపోయారనమాట. దానికి తోడు ఒక పక్క వీళ్ళేమో బలపడుతున్నారు, అండ్ మెయిన్ శాతవాహన రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీక్ రూలర్స్ రావడం మొదలయ్యారు. ఈ మూడో పులోమావి, ఆ అతని కన్నా ముందున్న వాళ్ళు కొంతమంది, అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత అంతా వీకే ఇంకా కదా. అంతో ఇంతో యజ్ఞశ్రీ వరకు కొంచెం బెటర్ గా ఉండింది. ఆ తర్వాత వీక్ రూలర్స్ రావడం తోటి ఏం జరిగింది, వాళ్ళకి పతనం. వీళ్ళ మీద పట్టు కోల్పోయారు. ఓకే, వీళ్ళకు వంశపారంపర్య హక్కు రావడం వల్ల వీళ్ళు రాజకీయంగా చాలా బలపడ్డం జరిగింది. దాంతో పాటు పన్ను వసూలు చేసే అధికారం కూడా మొత్తానికి వీళ్ళకే ఉంది కాబట్టి సరిగ్గా రాజుకు పన్నులు చెల్లించకపోవడము, వీళ్ళ దగ్గరే బాగా అవి పెట్టుకోవడము, సో రాజుకి ఎదురు తిరిగే స్థాయికి వీళ్ళు చేరుకున్నారనమాట రాను రాను రాను. సో అది వీళ్ళు చేసినటువంటి తప్పు అని చెప్పొచ్చు మనం. అతి కేంద్రీకృతమైన వ్యవస్థ ఉండడం వల్ల, తర్వాత బలహీనమైన పాలకులు ఉండడం వల్ల, రాజు ఉండడం వల్ల శాతవాహన సామ్రాజ్యం అంతమైంది. అవునా కదా, అర్థమైందా ఇప్పుడు? ఎస్ మేడం. సో ఇదన్నమాట ఏది, పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండింది, ఆహారాలు ఒకసారి చెప్పండి అన్ని లైన్ గా, పాయింట్స్ ఇంపార్టెంట్వి, 1 by 1. ఆహారాలు, నిగమములు, గ్రామం. ఆహారంలో గ్రామ పాలన, నిగమములు, ఆహారం, ఆహారాలు, నిగమములు, గ్రామ పాలన, ఒక గ్రామ ఆర్డర్ లో పాలన. చెప్పాలి. ఆ, ఓకే. చెప్పండి, ఆహారాలు హెడ్ ఎవరు, లైన్ గా మీరే చెప్పాలి. ఆహారాలకు హెడ్ అమాత్యులు. అమాత్యులు ఉమ్, మేడం. ఉమ్, వాళ్ళు లో రాజకుమారులు అమాత్యులుగా ఉంటే వాళ్ళని కుమారామాత్యులు అంటారు. ఉమ్. వాళ్ళకి ఏం హక్కులు ఉండేవి, వాళ్ళకి వంశపారంపర్య హక్కు ఉండేదా లేదా? లేదు మేడం. ఉండేది మేడం. లేదు, లేదు లేదు. అమాత్యులకు లేదు, అదే చెప్పాను ఇందాక. అమాత్యులకు లేదు మేడం. లేదు మేడం. అమాత్యులకు వంశపారంపర్య హక్కు లేదు, ప్లస్ బదిలీలు కూడా చేసేవాళ్ళు ఉమ్. కదా. తర్వాత రాజు ఈ కొడుకులు హెడ్ అమాత్యులు అయితే కుమారామాత్యులు అంటారు. ఇంపార్టెంట్ ఆహారాలు చెప్పండి. వాళ్ళు గోవర్ధన ఆహారం చాలా తీసుకునేవాళ్ళు. ఒక్కటి చాలు, గోవర్ధన ఆహారం అనేది అన్నిటికన్నా ఫేమస్. నెక్స్ట్ నిగమముల దగ్గరకు వస్తే, నిగమముల పరిపాలనను చూసుకునే దాన్ని ఏమంటారు? పట్టణ పరిపాలనా నిగమ సభ. వ్యవస్థ అంటారు. నిగమ ని- సభ. ఆ, నిగమ సభ నిగమ సభ. అంటారు. తర్వాత వాళ్ళని నిగమ సభలో ఉండే సభ్యుల్ని ఏమంటారు? గహపతులు గహపతులు. అంటారు. నిగమ సభ గురించి తెలిపే శాసనం ఏది, బట్టిప్రోలు బట్టిప్రోలు శాసనం మేడం. ఎవరేయించారు? కుబీరకుడు. కుబీరుడు ఆ, కుబీరకుడు కుబీరకుడు అని చెప్పి ఆయన వేయించడం జరిగింది. ఇంపార్టెంట్ నిగమ సభలు చెప్పండి, ఇంపార్టెంట్ నిగమాలు చెప్పండి. పట్టణ కళ్యాణి, బారుకచ్చ, ధాన్య కటకం, ఉమ్, ప్రతిష్టానపురం. ఉమ్, చాలు. ఈ బారుకచ్చా అంటే ఇప్పుడు మన గుజరాత్ లో బ్రోచ్ అని ఉంది చూడండి, ఉమ్, అదే మేడం. అది బారుకచ్చా అంటే బ్రోచ్, గుజరాత్ లో ఉన్న బ్రోచ్ ఇప్పుడు. ఓకే, సరే, ఇంకా నెక్స్ట్ గ్రామాల దగ్గరికి వద్దాం. పరిపాలనలో చివరి భాగం ఏది? గ్రామ పాలన. గ్రామం. గ్రామానికి హెడ్ ఏమంటారు? గ్రామని, గ్రా- గా గ్రామికుడు, గ్రామిక. ఓకే, వీళ్ళకు వంశపారంపర్య హక్కులు ఉండేవా లేవా? ఉంది మేడం. మరి గుల్మిక అంటే ఎవరు? శాంతి భద్రతలు గుల్మిక కాపాడే. అంటే శాంతి భద్రతలను కాపాడే వాళ్ళని గుల్మిక అంటారు మేడం. ఓకే, ఇంకా గుల్మిక వాళ్ళనే మేకధోని గుల్మిక మేక గురించి మేకధోని శాసనంలో ఇంకా మేకధోని గాథా పాలు గాథ సప్తశతిలో సప్తసతి
ఈ రెండిట్లో చెప్పడం జరిగింది. అంతేనా? చెప్పడం క్లియర్ కదా? అంతే క్లియర్. ఆ, అయితే ఇప్పుడు ఈ ఆహారాలకి అధికారిగా ఉన్న అమాత్యులు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళ మేడం? వాళ్లకు ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ నిగమ సభల్లో అయితే వీళ్ళు, గ్రామాల్లో అయితే గ్రామీణ. జహపతులు. గ్రామాల్లో అయితే గ్రామణి. ఓకే. నెక్స్ట్ ఇది రా ఏమంటారు, రాజు తర్వాత అతన్ని అసిస్ట్ చేయడానికి 4 రకాల మంత్రులు అని చెప్పుకున్నాము. అండ్ అది కాకుండా రాజ్యం ఆహారాలుగా ఇట్లా డివైడ్ అయింది అని అన్నాం కదా. అది కాక శాతవాహన సామ్రాజ్యము 3 విభాగాలుగా విభజించడం జరిగింది శాతవాహన రాజ్యాన్ని. ఓకేనా? ఏంటా 3 విభాగాలు అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే రాజకంకేట. ఏమంటారు? 1 సెకండ్. రాజకంకేట అని చెప్పి ఒకదాన్ని. రెండోది వచ్చేసి సామంత రాజ్యం. మూడోది వచ్చేసి సరిహద్దు రాజ్యం, సరిహద్దు ప్రాంతం. ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం రాజ్యాన్ని? 3 రకాలుగా డివైడ్ చేశారు. రాజకంకేట, సామంత రాజ్యం, సరిహద్దు రాజ్యం, సరిహద్దు ప్రాంతం. సో అసలు ఏంటి తేడా ఈ మూడిటికి? ఈ మూడు ఏంటి అని అంటే ఫస్ట్ ఏమంటున్నాము, రాజ కంకేట అంటున్నాం కదా. అంటే ఇప్పుడు రాజకంకేట అంటే నథింగ్ బట్, ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని రాజుకు సామంతులు ఉంటారా ఉండరా? ఉంటారు మేడం. ఆ సామంతులు కాకుండా మొత్తం రాజే చూసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో, అంటే రాజు యొక్క ప్రత్యక్ష పాలన కింద వచ్చేదాన్నే ఏమంటారు అని అంటే రాజకంకేట అంటారు. యూనియన్ టెరిటరీస్. రాజు యొక్క ప్రత్యక్ష పాలనలో ఉన్నదాన్ని ఏమంటారు? రాజకంకేట అంటారు. రాజకంకేట. రాజకంకేట అని అంటారు. ఓకేనా? అట్లా కాకుండా సామంతులు చూసుకుంటూ జస్ట్ రాజుకు పైన వాటిపైన అన్నిటి మీద రాజుకు గ్రిప్ ఉంటుంది, మిగతాదంతా సామంత రాజులే చూసుకుంటారు. దాన్ని సామంత రాజ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సామంతులు చూసుకునే దాన్ని సామంత రాజ్యం. సామంత రాజ్యం అంటారు. అంటే సామంతుల కంట్రోల్లో ఉంటుంది అది, కానీ వీళ్ళందరిపైన మళ్ళీ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాజే కదా. రాజుకే కంట్రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ సామంత రాజ్యానికి రాజులు ఉంటారు, చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, వాటికి రాజులు ఉంటారు కదా, సామంత రాజులు. వాళ్ళని ఒక్కొక్క చోట వాళ్ళ వాళ్ళ పదవులను బట్టి ఒక్కొక్క పేర్లతో పిలిచేవాళ్ళు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని చోట్ల ఏమంటారు అని అంటే రాజులు అని అంటారు వాళ్ళని కూడా. చిన్న రాజులు వీళ్ళు. రాజులు అంటే శాతవాహన రాజులు అంతటి వాళ్ళు కాదు, జస్ట్ చిన్న చిన్న రాజులు. ఒక కేటగిరీనేమో రాజులు అంటారు, ఇంకొక కేటగిరీని మహారథులు అంటారు. ఏమంటారు? మహారథులు. మహారథులు అంటారు. మూడో కేటగిరీ మహాభోజులు అంటారు. ఏమంటారు? మహాభోజులు. మహాభోజులు అని చెప్పి పిలుస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే కేటగిరీ. ఏంటా కేటగిరీ? సామంత రాజులు. అర్థమైందా? సామంత రాజుల్నే ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ పనులను బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ సామంత రాజుల్లో రాజులు ఉంటారు, మహారథులు ఉంటారు, మహాభోజులు ఉంటారు. కానీ వీళ్ళు ముగ్గురు శాతవాహనులకు సామంత రాజులు. అర్థమైందా? ఈ రాజులు అంటే ఎవరు? రాజులు అని ఎవరిని అంటారు అంటే పూర్తి చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుబేరకుడు ఉంది చూడండి. ఏం శాసనం చెప్పండి? బట్టిప్రోలు. బట్టిప్రోలు శాసనం కదా.
సో బట్టిప్రోలు యాక్చువల్గా ఈ బట్టిప్రోలు యొక్క పాత పేరు అంటే దీని ఒరిజినల్ పేరు ఏంటి అని అంటే ప్రతిపాలపురం. ఏం పేరు దీని పేరు? ప్రతిపాలపురం. ప్రతిపాలన ప్రతిపాలపురం. ఈ ప్రతిపాలపురమే తర్వాత బట్టిప్రోలుగా మారిందనమాట. సో ప్రతిపాలపురం అనేది కూడా ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరే కుబేరకుడు లేదా కుబీరుడు. ఈ కుబీరుడు ప్రతిపాలపురం అనే రాజ్యాన్ని రూల్ చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని సామంతులు తీసేసుకున్నారు. సో ఈ కుబీరుడు శాతవాహన ఒకసారి ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం చూసుకోండి ఒకసారి. ఈ కుబీరుడు శాతవాహన రాజు కింద సామంత రాజుగా ఉన్నాడు. ఏ రాజ్యానికి? ప్రతిపాలపురం అనే రాజ్యానికి. అర్థమైందా? క్లియరా కాదా? ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం ఉంటుంది కదా, అది మ్మ్. మొత్తం రాజే చూసుకోడు కదా, కొంతమంది సామంత రాజులు కూడా ఉంటారు కదా. ఎస్ మేడం. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి? రాజ్యం ఆహారాలుగా డివైడ్ అయింది. ఆహారం నిగమాలుగా, నిగమాలు గ్రామాలుగా అన్నాం. సో ఆ డివిజన్ సామంత రాజ్యాల్లో కూడా జరుగుతుంది. ఓకే మేడం. అర్థమైందా? అంటే ఒక సామంత రాజు ఉంటాడు. ఆ సామంత రాజు రాజ్యంలో మళ్ళీ ఆహారాలు ఉంటాయి. ఈ సామంత రాజ్యం మళ్ళీ శాతవాహన రాజు కిందకే వెళ్తుంది. అర్థమైందా? ఓకే ఓకే మేడం. సో ప్రతిపాలపురం అనేది ఒక చిన్న ఊరు, ఒక చిన్న రాజ్యము. దానికి కూడా ఒక రాజు ఉన్నాడు, అతనే కుబీరుడు. సో అట్లా చిన్న చిన్న రాజ్యాల రాజులు అనే అంటారు. మరి ఈ మహారథులు అంటే ఎవరు అంటే, వీళ్ళు మహారథులు అంటే వీళ్ళు కూడా సామంతులే. అయితే వీళ్ళకు కొన్ని పర్టికులర్ హక్కులు ఉంటాయి. అవేంటి అంటే వీళ్ళకు పన్నులు వసూలు చేయడం వీళ్ళ పని. పన్నులు వసూలు చేసే అధికారం వీళ్ళకు ఉంది. అండ్ వీళ్ళకి ఈ మహారథి అనే పదవి వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్య హక్కు ఉంది. ఎవరికి? మహారాజులు. మహారథులకు. ఓకే. ఈ మహాభోజులు అని ఉన్నారే, ఈ మహాభోజులకు ఏమైంది అని అంటే, ఈ మహాభోజులకు కూడా వంశపారంపర్య హక్కులు ఉంటాయి. మహాభోజులకు కూడా వంశపారంపర్య హక్కులు ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలి మనము అనంటే, ఈ మహారథులకు మహాభోజులకు తేడా ఏంటి? రాజులకు మహాభోజులకు ఉన్న సిమిలారిటీ ఏంటి అనంటే, రాజులు మహాభోజులు వీళ్ళిద్దరు కూడా శాసన అధికారం వీళ్ళకు ఉంది. వీళ్ళకి ఏం అధికారం ఉంది? శాసనాలు వేసే అధికారం ఉంది. అండ్ ఆ శాసనాలలో కూడా వీళ్ళు ఎవరి కింద అయితే సామంతులుగా ఉన్నారో ఆ మెయిన్ చక్రవర్తి, ఆ రాజు ఉంటాడు కదా, అతని పేరు ఉండదు. అతని పేర్లు ఉండవు. ఎవరి పేర్లు ఉండవు? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఉన్నాడు అనుకుందాం. మోడీ రాజు అంటే చక్రవర్తి అనుకుందాం. మోడీ కింద మహాభోజుడిలాగా మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకుందాం. ఈయనెవరు? మహాభోజుడు. ఈ చంద్రబాబు నాయుడుకి ఒక అధికారం ఏముంది? పన్నులు వసూలు చేసి ఆయన్నే ఖర్చు పెట్టుకునే అధికారం ఉంది. అండ్ ఈయనకు శాసనాలు వేసే అధికారం కూడా ఉంది. అయితే ఈ శాసనాలలో చంద్రబాబు నాయుడు ఎక్కడే గాని నేను మోడీ కింద పనిచేస్తున్నాను అని చెప్పుకోలేదు. అర్థమైందా? దాన్ని బట్టి ఏమని అర్థమవుతోంది? ఈయనకి కొంతవరకు ఇండిపెండెన్స్ ఉంది అని అర్థమవుతోంది. అవునా కాదా?
అర్థమవుతుందా అవ్వట్లేదా? ఎస్ మేడం, అర్థం మేడం. నేను పలానా చక్రవర్తి కింద సామంతరాజుగా ఉన్నాను అని ఎక్కడ శాసనాలలో ఈ మహాభోజులు కానీ రాజులు కానీ చెప్పుకోలేదు. కుబేరకుడు బట్టిప్రోలు శాసనం వేశాడు అని అన్నాం కదా, నిగమ సభలం గురించి తెలిపేది. అందులో ఎక్కడ శాతవాహన రాజుకు అతను సామంతుడు అని గాని అతను చెప్పుకోలేదు. అట్లాగే మహాభోజులు కూడా ఎక్కడ చెప్పుకోలేదు. దీన్ని బట్టి మనకి ఏమని అర్థమవుతోంది? వాళ్ళు కూడా మహాభోజులకు స్వతంత్రంగా శాసనాల్లో ఇండిపెండెన్స్ ఉంది. మహాభోజులకు ఏం హోదా ఉంది? స్వతంత్ర స్వతంత్ర హోదా హోదా ఉంది. ఏం హోదా ఉంది? స్వతంత్ర హోదా. స్వతంత్ర హోదా ఉంది అని చెప్పి తెలుస్తోంది. క్లియరా కాదా? అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? అర్థమైంది మేడం. ఒకసారి చెప్పండి. శాతవాహన రాజ్యము ఎన్ని రకాలుగా విభజించబడింది? 3 రకాలుగా విభజించబడింది మేడం. ఏవేవి? రాజకంకేట, సామంత ఉమ్, రాజ్యం, సరిహద్దు ఉమ్, ప్రాంతం. ఉమ్. అందులో రాజసంకేత అంటే కేవలం రాజు మాత్రమే ఒక ప్రదేశాన్ని చూసుకుంటా ఆయనే అధికారిగా ఉంటాడు. ఆయననే డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్ చేస్తాడు. గా డీల్ చేస్తాడు. ఇంకొకటి దాన్ని ప్రత్యక్ష రాజసంకేత పాలనలోనే అంటారు. జరుగుతుంది. అవును. ఉమ్. నెక్స్ట్ సామంత రెండోది వచ్చేసి రాజ్యాలలో రాజులు ఎన్ని రకాలుగా ఉన్నారు? 3 రకాలుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? రాజులు, ఉమ్, మహారథులు, ఉమ్, మహాభోజులు. ఉమ్. దాంట్లో రాజులకు మహాభోజులకు ఉండే రాజులు సిమిలారిటీ ఏంటి? ఇద్దరికి హక్కు ఉంటుంది. అవును మేడం. ఆ, శాసన అధికారం ఉంది. అంటే వాళ్ళ ఉంటుంది శాసనాల్లో మేడం. చక్రవర్తుల పేర్లు ఎక్కడ మెన్షన్ చెయ్యలేదు. దీన్ని బట్టి వీళ్ళకు స్వతంత్ర హోదా ఉంది అని చెప్పి తెలుస్తోంది. అంతేనా? అంటే మహారథులు మహాభోజులు కదా మేడం. ఆ, రాజుల పేర్లు చెప్పకుండా స్వతంత్రంగా ఆహా, ఉండేది. రాజులు మహాభోజులు. రాజులు మహాభోజులు కదా. అవును మేడం. సారీ. ఉహు. మహారథులు అంటే పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది, పన్నులు వసూలు వంశపారంపర్య హక్కు ఉంది. అండ్ ఇక్కడ అవును. మహారథి అన్న దగ్గర ఇంకో పాయింట్ చెప్పుకోవాలి మనం. ఈ 3 కేటగిరీల్లో మెయిన్ శాతవాహన రాజుతోటి వైవాహిక సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మహారథులే. మీకు గుర్తున్నాడా మహారథి త్రణకైరో? త్రణకైరో గుర్తున్నాడా ఎవరు? నాగానిక తండ్రి. దేవి నాగానిక వాళ్ళ నాన్న. నానఘాట్ శాసనం గుర్తుందా? ఎస్ మేడం. నానఘాట్ శాసనంలో దేవి నాగానిక చెప్తుంది కదా వాళ్ళ నాన్న మహారథి త్రణకైరో అని. సో ఈ త్రణకైరో ఎవరు అని అంటే శ్రీముఖుడు ఉన్నాడు కదా, మెయిన్ ఫౌండరు. శ్రీముఖుడు శాతవాహన చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన కింద మహారథిగా ఉన్నవాడు త్రణకైరో. అర్థమైందా? ఆ త్రణకైరో కూతురైన దేవి నాగానికను శ్రీముఖుడు తన కొడుకు మొదటి శాతకర్ణికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే మహారథులు శాతవాహన రాజులతో, అంటే వీళ్ళు సామంతులే అయినప్పటికీ వాళ్ళతోటి వీళ్ళు వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. క్లియరా? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
నెక్స్ట్ ఇంకా కొన్ని టర్మ్స్ చూద్దాం. కొంతమంది అధికారులు వాళ్ళు చేసే విధులు. ఫస్ట్ వన్ వచ్చేసి భాండాగారిక, రెండోది హిరణిక, మూడోది నిబంధనకార, నాలుగు రజ్జుగాహక, ఐదోది రాజవిజ, ఆరు లేఖకుడు, ఏడోది ప్రాదేశిక, ఎనిమిది ఉపరక్షిత, తొమ్మిది ప్రతీహర, 10 మహాతలవరి, 11 దూత, 12 మహాధార్మిక, 13 పట్టికపాల, ఈ 13 మంది పేర్లు వెరీ 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 ఇంపార్టెంట్. పరిపాలనా వ్యవస్థలో ఈ 13 మంది అధికారులు వాళ్ళు చేసే పనులు ఏంటి అని మనకు తెలియాలి. ఫస్ట్ ఏంటి చెప్పండి? భాండాగారిక. భాండాగారిక. ఇక్కడ భాండాగారిక, హిరణిక వీళ్ళిద్దరూ చేసే పనులు సేమ్, కానీ డిఫరెన్స్ ఉంది. భాండాగారిక, హిరణిక, అర్థమైందా? భాండాగారిక, హిరణిక చేసే పనులు సేమ్, బట్ డిఫరెన్స్ ఉంది. ఏంటి సేమ్ ఎందుకు, డిఫరెన్స్ ఏంటి అంటే, భాండాగారిక అయినా హిరణిక అయినా చేసే పని శిస్తును వసూలు చేయడం. శిస్తు అంటే ఏంటి? శిస్తు అంటే ఏంటి? పన్ను. ఇద్దరు చేసేది శిస్తు వసూలే, కానీ ఒకరిని భాండాగారిక అంటున్నాం, ఇంకొకరిని హిరణిక అంటున్నాం. మరి ఇద్దరికి ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ శిస్తు అనేది శాతవాహన టైంలో క్యాష్ గా ఇచ్చేవాళ్ళు, లేదా కైండ్ అంటారు, క్యాష్ ఆర్ కైండ్ అంటాం. జస్ట్ సెకండ్. శాతవాహనుల టైంలో శిస్తును క్యాష్ ఆర్ కైండ్ ఏ రకంగా అయినా ఇవ్వచ్చు. అంటే డబ్బు రూపంలో అయినా పన్నును కట్టచ్చు, లేదంటే ఏదన్నా ఒక సర్వీస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పన్ను కట్టలేని వాళ్ళు లైక్ వాళ్ళు ఏదైనా ఒకటి పండిస్తున్నారు అనుకుందాం, ఒక పంట కానీ, లేదంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిషియన్ ఉన్నాడు అంటే అతను పాటలు పాడతాడు. సో అతను పన్ను కట్టకుండా వచ్చి పాటలు పాడి రాజుని ఎంటర్టైన్ చేస్తాడు. అర్థమవుతుందా? లేదా ఒక రైతు ఉన్నాడు, తను ఏం పండిస్తున్నాడో దాంట్లో కొంత భాగాన్ని రాజుకి ఇస్తాడు.
ట్యాక్స్ డబ్బు రూపంలో కట్టడు. అర్థమైందా? ఓకే మేడం. సో క్యాష్ గానే ఇవ్వాలని లేదు. శిస్తు అనేది వస్తు రూపంలో ఇవ్వచ్చు, ద్రవ్య రూపం అంటే క్యాష్, ఎట్లయినా ఇవ్వచ్చు ఆ రెండు రకాలలో. అయితే ఇప్పుడు శిస్తును వస్తు రూపంలో ఇస్తే వస్తు రూపంలో ఉండే శిస్తును వసూలు చేసేవాడినేమో భాండాగారికుడు అంటారు. ద్రవ్య రూపంలో ఇచ్చే శిస్తును వసూలు చేసేవాడిని ఏమంటారు? హిరణిక అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ చెప్పండి ఒకసారి, భాండాగారిక అంటే ఎవరు? వస్తు రూపంలో శిస్తు వసూలు చేసేవాడు. ఆ, వస్తు రూపంలో శిస్తు వసూలు చేసేవాడిని భాండారిక. చేసేవాడిని భాండాగారికుడు అంటారు. మరి హిరణికుడు ఎవరు? ద్రవ్య రూపంలో శిస్తుని అంటే ట్యాక్స్ తీసుకునే వాళ్ళని హిరణిక అంటారు. ఓకే, అవును నెక్స్ట్ మేడం. నిబంధనకార దగ్గరకు వద్దాం. ఇవి రెండు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు, భాండాగారిక హిరణిక. ఓకే మేడం. ఎస్ మేడం. ఇక్కడ నిబంధనకార పేరు చూడండి ఒకసారి జాగ్రత్తగా. నిబంధనలు అంటే ఏంటి? రూల్స్, రూల్స్. రెగ్యులేషన్స్. సో ఈయన ఎవరు అనంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడిని ఏమంటారు? నిబంధనకార. అంటే గవర్నమెంట్ పెట్టే నిబంధనలను, అంటే అవి ఒక పేపర్ రూపంలో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జీవోస్ అంటామే, ఇప్పట్లో శాసనాలుగా మేడం పత్రాలు ఉన్నాయా? అప్పట్లో పత్రాలు ఉంటాయి. ప్రతిదీ శాసనం వేయరు కదా. చిన్న చిన్న రూల్స్ ని కూడా, ఇప్పుడు పన్నును పెంచుతున్నాం తగ్గిస్తున్నాం వాటికి పత్రాలే కదా ఉంటాయి. ఓకే. అట్లాంటి పత్రాలను భద్రపరిచే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు నిబంధనాకార. జీవో అంటాం కదా మనం, గవర్నమెంట్ ఆర్డర్ అంటామే. ఎస్ మేడం. సో అట్లాంటివి వాటిని భద్రపరిచే వాటిని ఏమంటారు? నిబంధనకార అని చెప్పి పిలుస్తారు. క్లియరా? క్లియర్ మేడం. గా. నెక్స్ట్ రజ్జుగాహక. రజ్జుగాహక అంటే ఇప్పటి కాలంలో సర్వేయర్, భూమిని సర్వే చేస్తారు కదా, భూ సర్వే అధికారి, సర్వేయర్ ని ఏమంటారు? రజ్జుగాహక అని చెప్పి పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రాజవిజ. రాజవిజ అంటే రాజ వైద్యుడు, రాజ వైద్యుడు, రాజవైద్యుడు. ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్. రాజులకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు కదా, రాజవైద్యుడు. అతన్ని ఏమంటారు? రాజ విజ. విజ అంటే వైద్యుడు అని. నెక్స్ట్ లేఖకుడు. లేఖకుడు అంటే ఎవరంటే, ఇప్పుడు నిబంధనకార అంటే పత్రాలను భద్రపరిచేవాడు అన్నాం కదా. లేఖకుడు, లేఖ అంటే ఏంటి? రిటర్న్ ఫామ్ అని, అంతే కదా. సో లేఖకుడు అంటే రాజు ఆజ్ఞలను రచించేవాడు. రాజు నోటితో చెప్తాడు, వాటికి ఒక రిటర్న్ ఫామ్ ఉండాలి కదా. రాజు మేడం. ఆజ్ఞలను లిఖించే అధికారిని ఏమంటారు? రాజాజ్ఞలను లిఖించే అధికారిని ఏమంటారు? లేఖకుడు. లేఖకుడు అంటారు. నెక్స్ట్ ప్రాదేశిక. ప్రాదేశిక అంటే పోలీస్ ఆఫీసర్, అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అట్లా. ఒక పర్టికులర్ ప్రదేశానికి లా అండ్ ఆర్డర్ చూసుకునే వాడిని ఏమంటారంటే ప్రాదేశిక అంటారు. క్లియరా? అర్థమైందా? మళ్ళీ చెప్పంటారా? అయింది మేడం. భాండాగారిక అంటే ఎవరు? భాండాగారిక అంటే పన్నును వస్తు రూపంలో కలెక్ట్ చేసేవాళ్ళు. హిరణికుడు అంటే ద్రవ్య రూపంలో పన్నుని కలెక్ట్ చేసేవాళ్ళు. నిబంధనకార అంటే
భద్రపరిచే పత్రాలని ఆ భద్రపరిచే వాళ్ళు మేడం. కేంద్ర మరి మరి అవే పత్రాలను రాసేవాడిని ఏమంటారు? రజ్జుగాహక. ఆహా. రాసే వాళ్ళ లేఖకుడు మేడం. మరి రజ్జుగాహకుడు ఎవరు? రజ్జుగాహకుడు సర్వేయర్. మరి పోలీసుని ఏమంటారు? ప్రాదేశిక. ఓకే. మరి రాజ వైద్యుడిని ఏమంటారు? రాజ విజ. గుడ్. నెక్స్ట్ 8th వన్కి వద్దాం. అర్థమవుతుంది కదా అందరికి? ఏం డౌట్ లేదు కదా? అవుతుంది మేడం. నెక్స్ట్ ఉపరక్షిత. ఉపరక్షిత లేదా ఇతన్నే పతివేద అని కూడా అంటారు. పతివేదకులు. ఉపరక్షిత లేదంటే పతివేదకులు. వీళ్ళెవరు అనంటే స్పైస్. ఎవరు? స్పైస్. గూఢచారి. గూఢచారులను ఏమంటారు? ఉపరక్షిత లేదా పతివేదకులు అని పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ ప్రతీహర. ప్రతీహర అంటే ద్వారపాలకుడు. అంటే వాచ్మెన్ లాగా, అంతేనా? ఎస్ మేడం. ద్వారపాలకుడు. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా ఈ రాజులకు, ఆ కోట ద్వారాలకు పాలకుడు అంటే కోట రక్షకుడు అనొచ్చు ప్రతిహరుడు అంటే. నెక్స్ట్ మహాతలవరి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తలవరి, మహాతలవరి అని రెండు ఉంటాయి పదవులు. తలవరి అనంటే సేనాధిపతి, మహాతలవరి అంటే అట్లాంటి చిన్న చిన్న సైన్యాలకు అందరికీ కలిపి ఒక మహాసేనాధిపతి ఉంటాడు, ప్రధాన సేనాధిపతి. అతన్ని మహాతలవరి అని అంటారు. సో మహాతలవరి అంటే ఎవరు? ప్రధాన సేనాధిపతి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఉన్నాడు చూడండి. అంటే ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మూడిటికి ముగ్గురు హెడ్లు ఉంటారు కదా. చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అని చెప్పి ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురికి కలిపి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నే మహాతలవరి అంటారు. ఈ ముగ్గురిని తలవరి అంటారు. ఈ ముగ్గురికి హెడ్ని మహాతలవరి అంటారు. సో అట్లా శాతవాహనుల టైంలో మహాతలవరి అంటే ప్రధాన సేనాధిపతి అని అర్థం. అంటే యుద్ధాలు అంతా చూసుకునేది, అంతా యుద్ధం స్ట్రాటజీస్ అదంతా డిజైన్ చేసేది ఈ మహాతలవరి. అర్థమైందా? నెక్స్ట్ దూత. దూత అంటే తెలిసే ఉంటుంది. ఎవరు దూత అంటే? విదేశీ రాయబారి. దూత అంటే ఎవరు? దూత అంటే ఏదో చెప్పారు, వినపడలేదు, కొంచెం గట్టి చెప్పండి. అంటే పక్క రాజ్యం నుంచి వచ్చేవాడు మేడం, రిప్రజెంటేటివ్. ట్రాన్స్లేటర్ మేడం. రాయబారి అంటాం అంతే కదా. రాయబారి. ఎస్ మ్యామ్. రాయబారి. ఈ రాజు ఇంకో రాజు దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించడానికి, అడగడానికి అట్లా ఇతన్ని పంపిస్తూ ఉంటారు. దూత లేదంటే రాయబారి. నెక్స్ట్ మహాధార్మిక. ఈ మహాధార్మిక చేసే పని ఏంటి అంటే పేరులోనే ఉంది, ఏమని? ధార్మిక అని, అంటే ధర్మబద్ధమైన అని. అయితే మహాధార్మిక అని అంటున్నాం. ఏం ధర్మబద్ధమైనవి అని అంటే మతపరమైన వివాదాలు ఏవన్నా ఏర్పడితే. ఏం వివాదాలు? మతపరమైన వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించేవాడు. మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడిని ఏమంటారు? మహాధార్మిక అని చెప్పి పిలుస్తారు. క్లియర్ కదా? ఎస్ మేడం.
నెక్స్ట్ లాస్ట్ వన్ పట్టికపాల. పట్టిక అంటున్నాం అంటే ఒక లిస్ట్ లాగా అట్లా కదా. ఈ పట్టికపాల చేసే పని ఏంటి అంటే దాన శాసనాలను రాస్తాడు ఈయన. ఏం శాసనాలను? దాన శాసనం. దాన శాసనాలను రచించేవాడు. అంటే ఇప్పుడు ఈ రాజు ఎవరికైనా కొంతమంది బ్రాహ్మణులకు వాళ్ళకు వీళ్ళకు దానాలు ఇస్తాడు కదా. ఆ దానాలు ఇచ్చి ఒక శాసనం రాయమంటాడు. సో అట్లాంటి దాన మరి శాసనాలను రాసే వాళ్ళని దాన శాసనాలను రాసే వాళ్ళని ఏమంటారు? ఏమంటారు? పట్టికపాల. పట్టికపాల. పట్టికపాల అంటారు. అంతే. ఒక్కసారి మళ్ళీ చెప్పుకున్నాం చూడండి. భాండాగారిక అంటే వస్తు రూపంలో శిస్తు వసూలు చేసేవాడు. అదే శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేస్తే హిరణికుడు అంటారు. తర్వాత రాజు లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలను భద్రపరిచేవాడిని నిబంధనకారుడు అంటారు. అదే రాజాజ్ఞలను లిఖించేవాడినేమో లేఖకుడు అంటారు. తర్వాత రాజ విజ అంటే రాజ వైద్యుడు. అండ్ ప్రాదేశిక అంటే పోలీస్ అధికారి. రజ్జుగాహక అంటే భూ సర్వే అధికారి. తర్వాత ఉపరక్షిత అంటే గూఢాచారి. ప్రతిహరుడు అంటే ద్వారపాలకుడు. మహాతలవరి అంటే ప్రధాన సేనాధిపతి. దూత అంటే రాయబారి. మహాధార్మిక అంటే మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు. పట్టికపాల అంటే దాన శాసనాలను రచించేవాడు. సో ఇవి ముఖ్యమైన అధికారులు, వాళ్ళ యొక్క విధులు శాతవాహన సామ్రాజ్యంలో. ఓకే. సో శాతవాహన సామ్రాజ్యము అంటే రాజ్యం ఆహారాలుగా డివైడ్ అయింది. ఆహారాలు నిగమాలుగా, నిగమాలు గ్రామాలుగా. రాజ్యానికి హెడ్ రాజు, ఆహారానికి హెడ్ అమాత్యుడు, నిగమాలకు హెడ్ నిగమాలను చూసుకునేదేమో నిగమ సభ, గ్రామాలను చూసుకునే వాడినేమో గ్రామణి లేదా గ్రామికుడు లేదా గమికుడు అని చెప్పి పిలుస్తారు. సో ఇప్పుడు ఈ ఆహారాలకు హెడ్ అమాత్యుడు అన్నాం కదా. ఈ అమాత్యులకు వంశపారంపర్య హక్కు లేదు. అండ్ వీళ్ళకు తరచుగా బదిలీలు జరిగేవి. అండ్ ఈ ఆహారాలన్నిట్లో ఫేమస్ ఆహారం గోవర్ధనాహారం. కొన్నిసార్లు ఈ ఆహారాలకు హెడ్గా రాజకుమారులని అపాయింట్ చేసేవాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళని కుమారామాత్యుడు అని చెప్పి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ నిగమాల విషయానికి వస్తే నిగమాల యొక్క పరిపాలన చూసుకునే దాన్ని నిగమ సభ అంటారు. అండ్ ఈ నిగమ సభలో ఉండే వాళ్ళని ఏమంటారు? గహపతులు అని అంటారు. అండ్ ఈ నిగమాలలో ఇంపార్టెంట్ నిగమాలు వచ్చేసి బారుకచ్చ, సోపార, గోవర్ధన, కొండాపూరు, ధాన్యకటకం, కళ్యాణి, ప్రతిష్టానపురం, విజయపురి, నాసిక్ ఇవన్నీ కూడా వీళ్ళ టైంలోనే ఫేమస్ నిగమాలే. నెక్స్ట్ గ్రామాల విషయానికి వస్తే పరిపాలనలో చివరి భాగం గ్రామము. అండ్ దీని హెడ్ని గ్రామణి లేదా గ్రామిక లేదా గామికుడు అని పిలుస్తారు. అండ్ ఈ గ్రామాల్లోనే శాంతి భద్రతలను కాపాడే అధికారినేమో గుల్మిక లేదా గౌల్మిక అని చెప్పి పిలుస్తారు. అండ్ వీళ్లకు వంశపారంపర్య హక్కు ఉంది. అండ్ వీళ్లకు పన్ను వసూలు చేసే అధికారం కూడా ఉంది. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు భూస్వాములుగా మారిపోయి ఎంత చెలరేగిపోయారు అంటే రాజును కూడా కేర్ చేయనంతగా. సో దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? దీని వల్లనే శాతవాహన సామ్రాజ్యము వీళ్ళకు మరీ అతిగా అధికారాలు ఉండడం వల్లనే పతనం అయిపోయింది అని చెప్పి తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ శాతవాహన సామ్రాజ్యాన్ని 3 విభాగాలుగా విభజించాము. ఒకటి రాజకంకేట, 2 సామంత రాజ్యం, 3వది సరిహద్దు ప్రాంతం. రాజకంకేట అంటే రాజు తన యొక్క ప్రత్యక్ష పాలన కింద ఉండే రాజ్యాన్ని రాజకంకేట అని చెప్పి పిలుస్తారు. అంటే అది ఓన్లీ రాజుకు మాత్రమే చెందింది. ఇంకా దాని మీద ఎవరి కంట్రోల్ ఉండదు, కంప్లీట్ ఆయనదే ఉంటుంది. కానీ సామంత రాజ్యం విషయానికి వచ్చేసరికి సామంత రాజులకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని పవర్స్ ఉన్నాయి. వాళ్ళ మీద మెయిన్ శాతవాహన రాజు ఉంటాడు. అట్లాంటి సామంత రాజులు మళ్ళీ 3 రకాల పేర్లతో పిలువబడుతున్నారు. ఒక్కొక్క చోట ఒక్కో రకంగా. ఒక చోట రాజులు అంటారు, ఇంకో చోట మహారథులు అంటారు, ఇంకో చోట మహాభోజులు అంటారు. సో రాజులు అంటే చిన్న చిన్న రాజ్యాలకు రాజులను రాజులు అంటారు. వీళ్ళు సామంత రాజులు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నిగమసభ శాసనం దొరికినటువంటి బట్టిప్రోలు ఉంది కదా, కుబేరుడు. ఆ కుబేరకుడు కూడా
ఒక చిన్న సామంతరాజే శాతవాహన సామ్రాజ్యం కింద. భట్టిప్రోలు పూర్వనామం ఏంటి? ప్రతిపాలపురం. సో ఇది రాజులంటే. నెక్స్ట్ రెండోది వచ్చేసి మహారథులు. ఈ మహారథులకు ఏంటి? వంశపారంపర్య హక్కు ఉంది, వీళ్ళు పన్నుల్ని వసూలు చేస్తారు. అండ్ వీళ్లకు శాతవాహన చక్రవర్తులతోటి వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే మహారథి అయినటువంటి త్రణకైరో శ్రీముఖుడి దగ్గర సామంతుడు. అయితే అతను తన కూతురైన దేవి నాగానికను శ్రీముఖుడి కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేయడం జరిగింది. దీనికి సోర్స్ ఏంటి అంటే మనకి దేవి నాగానిక వేసినటువంటి నాణెగాడ్ శాసనం, శాతకర్ణి 1 టైంలోది. నెక్స్ట్ మహాభోజులు. మహాభోజులు అనే పదవి కూడా వంశపారంపర్యంగానే వస్తుంది. ఈ మహాభోజులు రాజులు వీళ్ళిద్దరి టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా శాసనాధికారాలు కలవారే. అండ్ దాంట్లో వీళ్ళు వేసినటువంటి శాసనాల్లో ఎక్కడ మెయిన్ వీళ్ళు ఎవరి కింద అయితే సామంతులుగా ఉన్నారో ఆ శాతవాహన రాజు, ఆ చక్రవర్తి యొక్క పేరు ఉండదు. దీన్ని బట్టి ఏంటంటే మహాభోజులకు తర్వాత రాజులకు విపరీతమైన స్వతంత్ర హోదా ఉండింది అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అండ్ ఇవి కాక కొంతమంది అధికారులు బాండాగారిక, హిరణిక, నిబంధనకార, రజ్జుగాహక, రాజవిజ, లేఖక, ప్రాదేశిక, ఉపరక్షిత, ప్రతీహర, మహాతలవరి, దూత, మహాధార్మిక, పట్టికపాల, ఈ అధికారులను గురించి వాళ్ళు చేసే విధులన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. అవునా? క్లారిటీగా ఉందా ఇప్పుడు? ఎస్ మేడం. ఇంకేమైనా డౌట్ ఉందా? అది ప్రాదేశిక ఉంది మేడం. ప్రాదేశిక ఏముంది డౌట్? అంటే ఇప్పుడు ప్రాదేశిక అంటే పోలీస్ ఆఫీసర్ అన్నారు కదా, అవును మన విలేజ్ లో గుల్మిక ఉన్నాడు. అంటే అవును. ఇతను ఎక్కడ వచ్చేసాడు మేడం మరి? గుల్మిక ఉత్త గ్రామాల్లోనే ఉంటాడు, మిగతా చోట్ల అదే ప్రతిహార నిగమ సభల్లో ఉండేవాడైనా ప్రాదేశిక. అంతే, అట్లనే అనుకోవచ్చు. ఓకే అదే సరే అయితే శాసనాలు వేసినప్పుడు వీళ్ళు సామంత రాజులు వాళ్ళ ఆ, రాజుల పేరు చెప్పలేదు, కానీ వీళ్ళు వాళ్ళ చెప్పలేదు. సామంతులని ఎలా ఐడెంటిఫై చేశారు మేడం అది? అదొక్కటే కాదు కదా మనకి సోర్స్, ఉమ్, మనకి మిగతా బుక్స్ ఉన్నాయి కదా కొన్ని, ఓకే వాటి ద్వారా తెలిసిందనమాట. ఓకే మేడం. ఓకేనా? అయితే మనము రేపు సైన్య ఆ, నిర్వహణ విధానము, వీళ్ళ టైంలో న్యాయ పరిపాలన ఎలా ఉన్నది, తర్వాత సాంఘిక పరిస్థితులు రేపు ఫినిష్ చేసుకుందాం. ఓకే మేడం. ఓకే. సాంఘిక పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసినవి అధికారులు వాళ్ళ విధులు. రేపు సాంఘిక పరిస్థితుల్లో కొన్ని కులాలు వాటి వృత్తులు వస్తాయి. ఈ టర్మ్స్ మనకు వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అధికారుల మీద, కులాల మీద. కులము దాని వృత్తి ఏంటి అంటే ఇప్పుడు హాలికులు అని అంటారు. హాలికులు అంటే ఎవరు? వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగైనా అడగచ్చు. ఓకేనా? ఓకే ఓకే మేడం. మేడం. సరే అయితే రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.